టైటిల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా, చుక్క కూర గోంగూర మిక్స్డ్ మటన్ పుల్లగూర. పల్లెటూరులో ఇది చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలం పెద్దవాళ్ళు చేసే పుల్లగూర రెసిపీ ఏంటో చూసేద్దామా. దీనికోసం ఈక్వల్ క్వాంటిటీలో గోంగూర చుక్కకూర తీసుకోవాలి. చుక్కకూర కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ముఖ్యంగా మటన్ని బోన్ ఏదైనా కానీ వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఒక 6-7 టమోటా, రుచికి సరిపడా పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అండ్ షుడ్. ప్యాన్లోనే చేసుకోవాలి మటన్ కాబట్టి. సో ఇదే రకంగా చికెన్ కాంబినేషన్ కూడా ట్రై చేయొచ్చు. ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీ పచ్చిమిర్చి కనుక స్పైసీగా ఉన్నాయంటే ఓకే అండి, లేదంటే స్పైస్కి తగ్గట్టు మళ్ళీ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని బాగా వేపుకున్న తర్వాత దీనికి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా కొంచెం అంత రంగు మారినాయి అనిపించిన తర్వాత దీంట్లో మనం మటన్ యాడ్ చేసుకోవాలి. అసలు చుక్కకూర కాంబినేషన్ని అసలు మాటలో చెప్పలేమండి. అందరూ ఎంతసేపటికి గోంగూర మటన్ చేసిందే రకరకాలుగా చూసి ఉంటారు, కానీ ఒక్కసారి ఈ చుక్క కూరతో ట్రై చేయండి. గోంగూరనే పక్కన పెట్టేసి మరి నెక్స్ట్ టైం ఇదే ట్రై చేస్తారు. మటన్లోనే టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు వేసి బాగా వేపుకోవాలి. మటన్లో వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. అలా వేపుకున్న మటన్లోకి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా ఎందుకు వేపాలి అని అంటే పచ్చిమిర్చిలో ఉండే కారం అనేది పీస్కి బాగా పడుతుందండి. నీచు వాసన లేకుండా ఈ కారం అనేది చాలా మంచి టేస్ట్ తీసుకొని వస్తుంది. పచ్చిమిర్చి కారం పీస్కి పట్టం. ఎప్పుడు ఆ నాన్ వెజెస్ అంటే ఎంతసేపటికి మనము కారంతో ట్రై చేస్తాం కదా, ఈ పచ్చిమిర్చి కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి అది బాగా వేగిపోయిన తర్వాత దీనికి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ యాడ్ చేసుకోవాలి. టమోటోస్లో ఉండే పులుపు పీసెస్కి పట్టి నీచు వాసన లేకుండా ఆ పులుపు, టమోటోస్ ఎక్కువే పడతాయండి. ఎంత ఎక్కువ వేసుకున్నా టేస్ట్ అంత బాగుంటుంది. మరి పులుపు అయిపోతుందని భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ఇక్కడ కారం కూడా యాడ్ చేసాం. పచ్చిమిర్చి ఒకవేళ కారం తక్కువ అనిపిస్తుందంటే అలా యాడ్ చేసుకోవడం వల్ల, అంటే ఒక సీజన్లో ఒక్కొక్కలాగా ఉంటుందండి పచ్చిమిర్చి కూడా. కాబట్టి కొంచెం కారం అడ్జస్ట్ చేసుకున్నామంటే, నాన్ వెజ్ అంటే ఎంతసేపటికి కారం అనేది బాగుంటేనే కదండి. అలానే కొంచెం అంత గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ పీస్కి పట్టేలాగా సిమ్లో పెట్టుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలి. టమోటా ఇక్కడ బాగా స్మాష్ చేయండి. టమోటాలో ఉండే పులుపుని మనం పీసెస్కి పట్టేలాగా బాగా స్మాష్ చేసుకోవాలి. టమోటో బాగా వేగాక, టమోటో వేగిన తర్వాత ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న చుక్క కూర గోంగూరని కూడా కలిపే యాడ్ చేసుకోవాలి. సపరేట్ పెట్టాల్సిన పనేం లేదు. నీరంతా బాగా ఉడిగిపోయిన తర్వాత ఇంత ఎక్కువ ఉంది ఎలా అని అనుకోవాల్సిన పనే లేదండి. ఆ గోంగూర చుక్కకూరని పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పెట్టామనుకోండి, అది ఎంత కొంచెం అయిపోతుందంటే మనం తీసుకున్న క్వాంటిటీలో 1/4 అవుతుంది అది. ఈ చుక్కకూర గోంగూర మగ్గేలోపు మీరు ఒకసారి కొంచెం లైక్ చేసుకుంటే బాగుంటుంది. వీడియోని చూస్తున్నారు కదా, ఇలాంటి కొత్త రెసిపీస్ మన ఛానల్లో ఎప్పుడు ఫ్రెష్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి. పల్లెటూరి రుచులు అన్నీ మన ఇంటి వంటల్లాగా ఉంటాయి. మనమే చేసుకుంటున్నట్టు, పెద్దవాళ్ళు చేసుకుంటున్నట్లు ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇలా గోంగూర చుక్కకూర మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసామంటే మొత్తం అంతా చాలా కొంచెంగా అయిపోతుంది. దీన్ని బాగా కలుపుకుంటూ ఆ గ్రీన్ కలర్ పోయేంత వరకు బాగా కలుపుకుంటూ, ఇప్పుడు మటన్ ఉడికేదానికి మనకి గోంగూర విజిల్స్ అవన్నీ రావాలి కాబట్టి, మటన్ మస్ట్ అండ్ షుడ్ విజిల్ రావాలి కాబట్టి ఎన్ని వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని, టమోటోని కూడా స్మాష్ చేసేసుకొని అంత వాటర్ వేసేసుకొని విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ విజిల్స్ పెట్టుకుంటే అంత చెదిరిపోతుంది అని భయపడాల్సిన పనే లేదు. విజిల్స్ పెట్టుకొని దానికి కొంచెం అంత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని విజిల్స్ పెట్టేయండి. మటన్ గోంగూర చుక్కకూర మిక్స్డ్ కర్రీ ఇది చాలా కొత్తగా ట్రై చేస్తున్న రెసిపీ అయితే కాదండి. టేస్ట్ మాత్రం చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది, చాలా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇలా వాటర్ పెట్టుకొని పీసెస్ పీసెస్ ఎన్ని విజిల్స్ పెడితే
ఉడుకుతుందనేది మీకే తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గ వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టుకొని, విజిల్స్ వచ్చిన తర్వాత కొద్దిసేపు తర్వాత విజిల్స్ పక్కకు తీసేసి దాంట్లో వాటర్ కొంచెం ఉంటుంది, ఆ వాటర్ని లేదా వాటర్ లేకపోయిందంటే పీసెస్ మట్టుకు పక్కకు తీసి అడ్జస్ట్ చేసుకొని ఆ మిగిలిన పచ్చిమిర్చి టమోటా పేస్ట్ ఉంటుంది కదండి, గోంగూర ఆకుకూర అంతా కూడా వాటినంతా పప్పు గుత్తి తీసుకొని మనం స్మాష్ చేసుకోవాలి. పీసెస్ దాంట్లో ఉండకూడదండి, ఎందుకంటే పీసెస్ పప్పు గుత్తి పెట్టామంటే స్మాష్ అయిపోతుంది, అసలు పీస్ లాగే ఉండదు. సో పీసెస్ అన్నిటిని పక్కన తీసుకొని ఇక్కడ మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా స్మాష్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో పీసెస్ కూడా యాడ్ చేసేసి దాన్ని ఒకసారి కలబెట్టేసేయాలి. ఇప్పుడు మనం దీనికి తిరువాత పెట్టుకుందాం. తిరువాతకి యాజ్ యూజువల్ ఎర్రగడ్డ పప్పుకి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుంటాము. ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాగా ధనియాల పొడి వేస్తాము. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది తిరువాతకి. ఇక్కడ చెప్పాల్సిన మెయిన్ ఏంటంటే తెల్లగడ్డని పొట్టు తీసి పెట్టకండి, ఇలా పొట్టుతో అలా దంచి వేయటం వల్ల ఆ టేస్ట్, ఆ స్మెల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు మరిన్ని కావాలంటే కొంచెం కామెంట్ చేయండి. ఇలా ఆయిల్లో తిరువాత అంతా పప్పుకి ఎలా వేసుకుంటామో అలాంటి తిరువాత వేసుకొని దాన్ని బాగా బ్రౌన్గా వేగాలి. లైట్గా తెల్లగా వేపకండి అస్సలు. ఖచ్చితంగా బ్రౌన్గా వేపిన తర్వాతనే దీంట్లో ఒక స్పూన్ అంత ధనియాల పొడిని కూడా యాడ్ చేసి, ఎక్కువసేపు వేపకండి. ముఖ్యంగా ధనియాల పొడి ఎక్కువ వేగిందంటే చేదొస్తుంది, స్మెల్ మాడిపోతుంది. ఒక్కసారి అలా వేపేసి మనం తీసి పెట్టుకున్న పుల్లగూరని దీంట్లో యాడ్ చేయండి. ఇది వైట్ రైస్లో ట్రై చేసినా, బిర్యానీలో ట్రై చేసినా మాటల్లో చెప్పలేనంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ ఏ డిష్ కావాలో కమెంట్లో చెప్పేయండి.